ఇక తెలంగాణలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాకులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని జలాశయాలు భారీగా వరద నీరు చేరుతుంది. అప్రమత్తమైన ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల యంత్రాంగం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వర్షాలపై మా ప్రతినిధి పొనగంటి స్వామి మరింత సమాచారం అందిస్తారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చెరువులే కావచ్చు, కుంటలే కావచ్చు, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులు కూడా వరదలై పొంగుతున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా అక్కడ కూడా 35 గేట్లు కూడా వెలిసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం కాజీపేట అక్కడ ఉన్నాం. కాజీపేటలో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ భారీ వర్షాలకు కూడా ప్రయాణికులే కావచ్చు ఇక్కడ బయటికి వెళ్ళని పరిస్థితి కూడా కనపడతా ఉంది. అప్పటికే ఇక్కడ హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కూడా సూచనలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు ఇక్కడ బయట అంటే భారీ ఇంకా రానున్న 2 రోజులలో కూడా భారీ వర్షాలు కూడా కురేనున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికి అయితే ఇక్కడ అంటే ఇళ్లకే పరిమితం కావాలి, అత్యవసర ఉంటేనే మాత్రము బయటికి వెళ్ళాలని చెప్పి కూడా ప్రజలకు సూచనలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికి ఇక్కడ అంటే ఇప్పటికే 22 అంటే 7% 8 హన్మకొండ జిల్లాలోని కూడా 25% కూడా వాటర్ చేరిన పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే వరంగల్ జిల్లా పాకాల, రామప్ప అట్లే విధంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులతో పాటు కూడా అన్ని చెరువులు అయితే అంటే పావులు అంటే 25% మాత్రం నిండిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు ఇక్కడ కాజీపేటలోని కూడా ఎర్రతెరిపి వర్షాలు నిత్యం భారీ వర్షాలు కూడా 2 రోజుల పాటు కురుస్తున్న నేపథ్యంలో కూడా ప్రయాణికులు ఎక్కడికక్కడికి అంటే రాకపోకలు అంతరాయం కలుగుతున్న నేపథ్యంతో కూడా ఇక్కడ అంటే కాజీపేటలో ప్రయాణికుల సందడి కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ కాజీపేట, వరంగల్, హన్మకొండ సిటీలో మాత్రము రైల్వే ట్రాఫిక్ కావచ్చు, లేకపోతే బస్ స్టాండ్లో ప్రయాణికులు కూడా కావచ్చు, మొత్తం తగ్గిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇప్పటికీ స్కూళ్ళకు కూడా స్కూల్లో కూడా సోమవారాన్ని కూడా సెలవులు ప్రకటించిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఇప్పటికైతే మనము కాజీపేట, వరంగల్, హన్మకొండ జిల్లాలోని కూడా కొన్ని వరంగల్ జిల్లాలో కూడా నిన్న కురిసిన భారీ వర్షాల్లో కూడా కొన్ని పూరి గుడిసెలు అయితే నిలమట్టమైపోయి చెప్పొచ్చు. స్థిరంగా ఉన్న కూడా ఇండ్లు కూడా అక్కడ నీలమట్టమైన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే వరంగల్ జిల్లాలోని కూడా పైడిపల్లి గ్రామంలో కూడా గత 2 రోజుల కురిసిన భారీ వర్షానికి కూడా నీలమట్టమైపోయాయి. అక్కడ కూడా ఒక ఇల్లు కూలి కూడా ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన కూడా పైడిపల్లి, కొత్తగూడెంలో కూడా చోటు చేసుకొని చెప్పుకోవచ్చు. ఇక అక్కడక్కడ పిడుగులు కూడా అంటే మొత్తానికైతే పిడుగులు రానున్న 2 రోజుల మాటు పిడుగుల ఉరుములతో కూడా వర్షం రానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అతి భారీ వర్షాలు అయితే సంభవిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రజలు కూడా బయటికి వెళ్ళకుండా అత్యవసరాలు మాత్రమే నిత్యం సరుకులు తీసుకొచ్చడానికి మాత్రమే బయటికి రావాలి, ఎలాంటి సమయాల్లో కూడా బయటికి రాకూడదని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి విద్యుత్ స్తంభాల దగ్గర కానీ చెట్ల కింద కానీ కూడా ప్రయాణికులు ఉండకూడదు, ప్రజలు కూడా సూచనలు తెలిసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలను జిల్లా ఉన్నత అధికారులు మాత్రం అప్రమత్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.